దేవునికి స్తోత్రం. ప్రేలుడు హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం, ప్రేలుడు హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం గత వారం నుంచి ఈ నెలంతా వాగ్దానం, సంఘం యొక్క వాగ్దానాన్ని దేవుడు ఏ విధంగా నెరవేర్చాలని ఆశపడుతున్నాడు, ఆ వాగ్దాన విషయంలో పూర్వపరాలు, ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది, యూదా వారిలో శేషించిన వారు మిగిలిన శేషము క్రిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును అనే వాగ్దానం మనం పొందుకున్నాం. అయితే పోయిన వారంలో ఎందుకు వారు విస్తారంగా విస్తరించబడిన వారు కొద్దిగా మిగిలిపోయారు, ఏం జరిగింది, వాళ్ళు అలా తగ్గించబడడానికి, అంటే అది ఇజ్గే చేసిన తప్పు కాదు, వాళ్ళ తాత నుంచి వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇంతకు ఇజ్గే వారి యొక్క తాత పేరు ఏంటి? యోతాం. ఇజ్గే వాళ్ళ నాన్నగారి పేరు ఆహాజ్. యోతాము గురించి ఒక శ్రేష్టమైన మాట ఉంది. యోతాము యెహోవాను యథార్థంగా అనుసరించాడు కాబట్టి అతడు వర్ధిల్లను రాయబడింది. కానీ అతని కాలంలో అతని ప్రజలు బహు దుర్మార్గంగా ప్రవర్తించారని కూడా రాయబడింది. ప్రజలు దుర్మార్గంగా ప్రవర్తించిన దానిని బట్టి ఆహాజు రాజ్య పరిపాలనలోకి వచ్చేటప్పటికి ప్రజల ఇష్టాలను గౌరవించాలని తలంపు కలిగి ఉన్నాడేమో, కానీ తన తండ్రి ఆజ్ఞల చొప్పున బ్రతకకుండా ప్రజల ఇష్టము చొప్పున బ్రతికి రాజులలో 50 మంది, దాదాపుగా 70 మంది ఇశ్రాయేలు రాజులు, దాదాపుగా 19 మంది 20 మంది యూదా రాజులు ఉంటే, వీళ్ళ ఇంతమంది రాజుల ఈ పరిపాలనలో అతి దుర్మార్గుడు, అతి మూర్ఖుడు, లోబడనటువంటి వాడు ఎవరు అంటే ఈ ఆహాజు అనే బైబిల్లో రాయబడింది. ఈ ఆహాజు కాలంలోనే సంఖ్య తగ్గించబడుతూ వచ్చింది. ఒకే రోజు దాదాపుగా 2 లక్షల మంది చచ్చారు. ఇంకొక రోజు 170,000 మంది చచ్చారు. యూదా వారు మాటికి వారి మీదకి దండెత్తిపోయి, ఇజ్రాయేల్ వారు దండెత్తిపోయి వాళ్ళు నాశనం చేశారు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, ఒకటి దేవుణ్ణి విసర్జించడము అనే పోయిన వారం మనం చెప్పుకున్నాం. గమనించండి, ఈరోజు నువ్వు ఒక కుమారుడిగా, కుమార్తెగా ఆయన సన్నిధిలో ఈరోజు నువ్వు పరిశీలించుకుంటే, మీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నటువంటి ఆలోచన మనం గమనిస్తే వాటి యొక్క పర్యవసానం కొన్నిసార్లు మనం అనుభవిస్తూ ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. కానీ అది ఎలాంటిదైనా సరే, ఎంతటి శాపమైనా సరే, మన ప్రమేయం లేకుండా మన వృత్తిలోకి వచ్చినా సరే దాన్ని మార్చుకోగలిగిన కృప ప్రతి తరానికి ఇచ్చాడు, మనకు కూడా ఇచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం, ప్రేలుడు హల్లెలూయా. బైబిల్లో ఉంది, తల్లిదండ్రులు కాయలు తింటే పిల్లల నోర్లు పులిసినాయి. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల ఒడిలో వేస్తాను అన్న దాని తర్వాత అంటాడు, కాదు, కొట్టివేసి ఎవడు పాపం చేస్తే వాడే అపరాధి అంటాడు. చూడండి, దేవునికి ఆలోచన విధానం. కాబట్టి ఒకవేళ ఈరోజు సంక్రమించిన దానిని బట్టి ఒక శాపము, ఒక బాధ, ఒక దుఃఖం నీ పితరుల వలన కలిగిన దాన్ని కొట్టి వేసుకోగలిగిన కృప మనకిచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వారిని నిందించి, మా నాన్న ఇవ్వలేదు, మా తాత చేయలేదు, వాళ్ళ లాంటి వాళ్ళు, వీళ్ళలాంటి వాళ్ళు బాగుంటే ఈరోజు బాగుండేవాడిని, వాళ్ళు సర్వం నాశనం చేశారు, సర్వం పోగొట్టిపోయారు, సర్వం ఇలా చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు చేసేది ఏం లేదుగా, నువ్వు చేయాల్సిందేంటో, నీ కర్తవ్యం ఏంటో నువ్వు చేయగలిగితే నీ బ్రతుకు బాగుపడుతుంది. అది చేతగాక
తల్లిదండ్రుల మీద, పితరుల మీద ఏడుస్తూ నాకు ఇస్తే అంటే ఇస్తే దాన్ని కూడా పాడు చేస్తావు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఒకటి ఏంటంటే, మిగిలిన శేషం అది ఏదైనా సరే. ఈరోజు 2025 సంవత్సరం ముగించుకొని 26లోకి వచ్చావు కదా, నీ బ్రతుకులు ఏది మిగిలిందో అది పోయిందేదో పోయింది, జరిగిపోయిందేదో జరిగిపోయింది. దానినైనా నువ్వు కాపాడుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పోయిన సంవత్సరం అనారోగ్యం ఉంది, దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం కాస్త కూతుటినిచ్చాడు, కాస్త కొద్దిగా, దాన్ని కాపాడుకోవాలి. పోయిన సంవత్సరం శ్రమ దుఃఖం నేను వెంటాడింది, ఇప్పుడు కాస్త నెమ్మది ఉంది, దాన్ని కాపాడుకోవాలి. మిగిలినది ఏదైనా సరే దాన్ని నువ్వు కాపాడుకోవాలి. అది ఏదైనా సరే, ఆర్థిక పరమైనటువంటి ఆలోచన అయినా సరే, అనారోగ్యపరమైన ఆలోచన అయినా సరే, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన సరే. పోయిన సంవత్సరం నీ ఇష్టానుసారంగా బ్రతికావు, దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం 2026లోకి వచ్చావు. నీలో విశ్వాసం సన్నగిలింది, కానీ ఏదో ఒక మూల కాస్త విశ్వాసం ఉంది, దాన్ని కాపాడుకోవాలి. ఆ కొద్ది శేషాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. విశ్వాసంలో పోయిన సంవత్సరం నమ్మిక తప్పిపోయింది, ఈ సంవత్సరం వాగ్దానం నీ బ్రతుకులో కొద్దిగా నమ్మిక కలగజేసింది. ఆ నమ్మికను ఈ సంవత్సరం ఆ కొద్దిగా నమ్మకాన్ని పెద్దది చేసుకోవాలి. పోయిన సంవత్సరం ఒక నిరాశ, నిస్పృహ, బాధ, దుఃఖం ఉంది. ఈ సంవత్సరం దేవుడు నాకు తోడుగా ఉండి చేస్తాడనే నిరీక్షణ ఉందేమో, దాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి జీవితాల్లో ఏదో ఒకటి వాళ్ళని బలపరచడానికి, వాళ్ళని సంతృప్తి పరచడానికి, వాళ్ళని నెమ్మది ఇవ్వడానికి, వాళ్ళని ఆనందపరచడానికి ఏదో ఒకటి మిగిలి ఉంది. ఆ మిగిలిన శేషం విషయంలో దేవుని యొక్క సంకల్పం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దేవుడు మనకు బయలుపరిచాడు. మిగిలినది ఏదైనా సరే అది క్రిందకు వేరుతన్ని మీదకు ఎదిగి ఫలించే ఒక వాగ్దానం మన ముందు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఈ కొద్ది శేషం మీదకి ఏం రావాలంటే దేవునికి కనికరం రావాలి. ఏం రావాలి? ఉంది కాబట్టి వృద్ధిపరచుకోవచ్చు అనే మాటలో దానికి అర్థం ఏంటి అంటే, దేవునికి కృపను బట్టి, దేవునికి కాపుదలను బట్టి, దేవుడు అనుగ్రహించి నడిపింపును బట్టి మనం వృద్ధి చేసుకోగలుగుతామే తప్ప నీ సొంత బుద్ధి జ్ఞానాన్ని బట్టి వృద్ధి చేసుకోలేవు. అందుకని అంటాడు, వృద్ధి చేయవాడు దేవుడే. ఉందా లేదు బైబిల్లో? అపోల్లో నాటాడు, పౌలు నాటాడు, అపోలో నీళ్లు పోసాడు, కానీ వృద్ధి చేసేవాడు ఎవరు? దేవుడే. వర్షాన్ని కురిపించి అది కావలసినటువంటి పరిస్థితులన్నిటిని అనుకూలపరిచేవాడు దేవుడు. అది వృద్ధిలోకి తేగ తీసుకువచ్చేవాడు దేవుడు, మొళ్ళకెత్తగా ఆశీర్వదించేవాడు కూడా దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు మనసును పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఇదిగో ఒక ఆశ, ఒక కోరిక, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక బలం, ఒక సత్యం నీ హృదయంలో కొద్దిగా ఉన్నా సరే దానిని వృద్ధిపరచగలిగిన దేవుడే. కానీ ఆ కొద్ది దాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా పరుచుకోవాలి. అది నీ శాయశక్తులను బట్టి కాదు, శక్తి యుక్తులను బట్టి కాదు, దేవునికి కనికరాన్ని బట్టి అది మనం సంపాదించుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మాట చదువుదాం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 30వ అధ్యాయం నేను చదువుతాను. 6వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. కావున అంచెవాండ్రు రాజు నొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకుని యూదా ఇశ్రాయేలు దేశం అంతటా సంచరించి రాజాజ్ఞ ఇలాగు ప్రచారం చేసిరి. ఇశ్రాయేలు వారులారా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా వైపు తిరుగుడే. మీరు తిరిగిన ఎడల మీలో
అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొనిన శేషం వారి వైపు ఆయన తిరుగును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన తిరగాలి అంటే ముందు మనం ఆయన వైపు తిరగాలి. అప్పటికే మనం చూస్తున్నాం, ఆహాజు కాలంలో సహాయం కోసం ఈ ఆహాజు వారిని ఆశ్రయిస్తే సహాయము చేయకపోగా బాధపరిచి ఇబ్బంది పెట్టి ఇంకా బలహీనపరిచాడు. ఇంత బలం వారికి ఉందని వాళ్ళ దేవతలు అనుసరించాడు ఈయన. కాబట్టి ఆయన కాలంలో ప్రజలు తగ్గించబడ్డారు, శ్రమ దుఃఖము వేదనతో నశించిపోయారు. కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, అష్షూరు రాజు చేతిలో నుండి తప్పించుకొనిన శేషం ఒకవేళ ఆయన వైపు తిరిగితే, ఏంటంటే దేవుని వైపు తిరిగితే, ఆయన వైపు తిరిగితే ఆయన వారి వైపు తిరుగును అని రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తిరగడం అంటే ముఖం తిప్పడమా? మన హృదయం, మన బ్రతుకు ఆయన వైపు తిరగాలి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో కూడా 20 సంవత్సరాలకు దుఃఖంతో వేదనతో అల్లాడిపోతున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు సమూయేలు కూడా ఇదే మాట చెప్పాడు. మీరు ఎంతకాలం దుఃఖంతో బాధపడతారు, ఎంతకాలం దేవుని కలిగి ఉన్నామో కానీ ఏమి జరగట్లేదని బాధపడుతున్నారు, మీరు హృదయపూర్వకంగా ఆయన వైపు మీరు మరలండి, తిరగండి, అప్పుడు ఆయన మీ వైపు తిరుగును. అంటే ఈ మాటను మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే 2025 సంవత్సరం అష్షూరు అనే సాతానిక చెర, సాతానిక పంజ నీ మీద నీ కుటుంబం మీద పడి బాధలు కలిగించింది, వేదన కలిగించింది, శోధన కలిగించింది, నష్టాన్ని కలిగించింది, ఇబ్బందిని కలిగించింది, దుఃఖాన్ని కలిగించింది, వేదనను కలిగించింది, నష్టపోయావు, ఏడ్చావు, కురింగిపోయావు, అయినా నువ్వు కొద్దిగా మిగిలావు. వాడు దోచుకున్నదంతా దోచుకున్నాడు, బాధ పెట్టినంత బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టినంత పెట్టాడు. 2025 సంవత్సరం అంతా నువ్వు ఏడ్చావు, ప్రతిరోజు బాధపడ్డావు, ప్రతిరోజు దుఃఖపడ్డావు, ప్రతి నెల ఆయాసంతోనే నిట్టూర్పులతో గడిపావు. అయినా దేవునిక దయను బట్టి 2026 సంవత్సరంలోకి నువ్వు ప్రవేశించావు కదా. ఎంతో కొద్ది విశ్వాసంతో, ఎంతో కొద్దిగా నమ్మకంతో నువ్వు ఈ సంవత్సరంలోకి అడుగు పెట్టావు కదా. ఈ అడుగుపెట్టిన మనము ఆయన వైపు తిరిగితే, ఏంటంట, ఆయన వైపు తిరిగితే, ఈ మాట ఒక మాట ఎట్లా తిరగాలనే దానికి ఈ సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం వచ్చింది చెప్పమ్మా. 7వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. ఇశ్రాయేలులందరితో ఇట్లనను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయము త్రిప్పి ఆయనను సేవించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మళ్ళడం అంటే వదిలిపెట్టి తిరగడం. బైబిల్లో ఉంటుంది, ఆయన వైపు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని. మేము వెలుగు కొరకు కనిపెడుతున్నాము. 59 అధ్యాయంలో మనం చదువుకున్నాం, మాకు వెలుగు కలగట్లేదు, చీకటి, భయంకరమైన చీకటి ప్రపంచమంతా కమ్మివేసింది. ఆ చీకటి అంటే రోదన, చీకటి అంటే బాధ, చీకటి అంటే దుఃఖం. అందుకనే మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున వారు ఇనుపకట్ల చేతను బంధించబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను ఆయాసంతో కురింగిపోతున్నారని 107వ కీర్తనలో రాయబడింది. వీరు కూడా దేవుడిగా కలిగిన ప్రజలుగా ఉన్నారు, దేవుని పేరు పెట్టుకున్న ప్రజలుగా ఉన్నారు. 20 సంవత్సరాలు మందస్సు వారి మధ్యలో ఉంది, దైవ సేవకుడు వారి మధ్యలో ఉన్నాడు. అప్పటికే ఆయన చెప్పిన మాట ప్రచురమైపోయి ప్రవక్త స్థిరపరచబడ్డాడు సమూయేలు. కానీ వాళ్ళకి నెమ్మది లేదు, సంతోషం లేదు, శత్రువు ఎప్పటికప్పుడు వచ్చి దోసుకొని పోతున్నాడు. అప్పుడు సమూయేలు చెప్పిన మాట ఒకటే, మీరు మళ్ళుకొనిన ఎడల, అంటే మీరు తిరిగిన ఎడల. ఎట్లా? వదిలి తిరగడం. ఈ రోజుల్లో మందిరానికి తిరుగుతుంటారు, వదిలిపెట్టారు.
లోకం వైపు తిరుగుతుంటారు, దేవుని వైపు తిరుగుతుంటారు. అందుకనే బైబిల్ ఏముందండి, వెచ్చగానైనను చల్లగాను లేకపోతే ఏం జరుగుతుంది? థు అని దేవుడు ఉమ్మేస్తున్నాడు. కొందరు మార్చుకోకపోతే, కొందరు జీవితాలు చెప్పిన వదిలిపెట్టకపోతే థు చావు అని అన్నట్టుగానే దేవుడు కూడా అంత దారుణంగా వారిని ట్రీట్ చేస్తున్నాడు. నీ బ్రతుకు కూడా ఛీ అనే పరిస్థితుల్లో మార్చుకోలేక, వదిలిపెట్టలేక, దేవుని వైపు సరిగ్గా తిరగలేకపోతే నీ బ్రతుకును కూడా థు అంటాడు. మనుషులంటే రోసగిచ్చుకుంటారు, దేవుడు అంటే నువ్వేం చేస్తావు? అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, మీరు మార్చుకోవాలి, మళ్ళుకోవాలి. ఎలా అంటే మీ బ్రతుకులో ఉన్నటువంటి అన్య దేవతలు, దేవునికి విరోధమైన కార్యాలు, అది శరీరకారమైన సరే, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఏదైనా సరే, దేవునికి విరోధమైన వాటిని నువ్వు వదిలిపెట్టి ఆయన వైపు నీ పూర్ణ హృదయంతో మళ్ళుకొని ఆయనను సేవించగలిగితే అప్పుడు మీకు విడుదల అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు సమూయేలుతో ప్రకటించినట్టుగానే ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రకటన వారి మీదకి వచ్చింది. సంవత్సరంతో బాధపడ్డారు కదా, ఇన్ని సంవత్సరాలు వేదన పడ్డారు కదా, కొద్దిగా ఎంతో కొంతమంది మిగిలిపోయారు కదా, మిగిల్చబడిన మీరైనా, మిగిలిపోయిన మీరైనా సరే ఇప్పటికైనా దేవుని వైపు తిరగగలిగితే, ఆయన వైపు చూడగలిగితే, నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివే మిగిలావా? నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివే నిజంగా దేవుని నమ్ముకున్నావా? నీ కుటుంబంలో నువ్వు ఒక్క దానివే క్రీస్తుని అంగీకరించి ఆయన మందిరంలోకి వస్తున్నావా? నీవైనా సరే నువ్వు నిజంగా దేవుని వైపు తిరగగలిగితే, నీ బ్రతుకులు ఉన్నవన్నీ వదిలిపెట్టి ఆయన మాత్రమే సేవించగలిగితే, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆయన వృద్ధిలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రియులారా, హల్లెలూయా. మిగిలిన శేషం ఏం చేయాలంట? ఆయన వైపు తిరగాలి. ఈరోజు మిగిల్చబడిన మనం కొందరు కాలగర్భంలో కలిసిపోయారు. మన తోటి వాళ్ళు, సహోద్యోగులు, బంధువులు, రక్త సంబంధికులు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. మనం మిగిలిన మనం ఆయన వైపు తిరగగలిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇంకా కింద వచ్చిన చూడండి, రాజుల మొదటి గ్రంథం తర్వాత 30వ అధ్యాయం 6వ వచనం చదువు, 8వ వచనం చదువుతాను చూడండి. మీ పితరుల వలె, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయనకు శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడిని యెహోవా మహోగ్రత మీ మీద నుంచి తొలగిపోవునట్లుగా ఆయనను సేవించుడి. ఆయన సేవించే విషయంలో ఎక్కడున్నా సేవిస్తావు? ఎక్కడున్న దేవుడే? ఏ హృదయంలో లేడా దేవుడు? మందిరానికి వెళ్తేనా దేవుడు? ఏం చెప్పబడింది బైబిల్లో? నువ్వు సేవించాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ఉగ్రత నీ మీదికి రాకుండానట్లుగా. ఆ మాట పట్టుకోండి. అక్కడ ఉగ్రత నీ బ్రతుకులోకి రాకుండానట్లుగా, తప్పించబడినవో విడిపించబడినవో నీ పితరుల వల్ల అవిధేయులు కాకుండా, ఇష్టానుసారంగా బ్రతకుండా, ఇప్పుడైనా సరే నువ్వు ఆయన వైపు తిరిగి నీ యొక్క అవన్నిటి విసర్జించి దేవుని యొక్క మందిరంలోకి, పరిశుద్ధమైన దేవుని మందిరములోకి పరిశుద్ధంగా నువ్వు వచ్చి ప్రవేశించి ఆయన సన్నిధిలో ఆయన సేవించగలిగితే ఉగ్రత తగ్గించి ఏం చేస్తాడు? కింద వచ్చిన మనం చదివితే 9వ వచనం చూడండి. ఆయన సేవించుడి, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరం పుట్టును, వారు ఈ దేశానికి తిరిగి వత్తురు. మీ దేవుడిని యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన వైపు తిరిగితేనే ఆయన కనికరం మన మీద ఉంటుంది.
మనం అన్ని వదిలిపెడితేనే అని కనికరం మన మీద ఉంటుంది. అందుకనే అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, కానీ దాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును. దేవుని కనికరం రావాలి. నువ్వు ఒప్పుకుంటున్నావు కానీ వదిలిపెట్టట్లా. ఆయన వైపు ఒకసారి ఇట్లా తిరుగుతావు, ఒకసారి లోకం, ఒకసారి స్నేహితులు, ఒకసారి బంధువులు, ఒకసారి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మళ్ళీ లోకంలోకి వెళ్తావు. కరెక్ట్ కాదు, మార్చుకోవాలి. నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరిగి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ పిల్లలను కూడా కటాక్షిస్తాడని రాయబడింది. తప్పించుకుని వారు, చెరలోకపోయిన వారి విషయంలో కూడా వీళ్ళు తప్పించుకుని శేషం దేవుని వైపు తిరగగలిగితే అప్పుడు దేవుడు వారి వైపు తిరిగి వారిని వృద్ధిలోకి తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలడ్ హల్లెలూయా. అందుకనే హిజ్కియా తన రాజ్యములోకి వచ్చిన మొదటి సంవత్సరమే ఎంతమంది ఉన్నారు, ఎంత సైన్యం ఉంది, ఎంత మిగిలిపోయారు, వారిని ఏం చేయాలి, ఎలాంటి బలాఢ్యులుగా చేయాలి, ఎంత బలవంతులుగా చేయాలి. మనం కానీ పై 2 అధ్యాయాలు కానీ గమనించినట్లయితే దాదాపుగా అష్షూరు రాజులు 32 ప్రాకారాలను కూల్చివేశారు. బలిష్టమైన ప్రాకారాలను కూల్చివేశారు. వాళ్ళు అంత మాత్రం కాకుండా ఇప్పుడు యెరూషలేము మీదకి కూడా వచ్చి ముట్టడి వేశారు. యెరూషలేములోకి ముట్టడి వేసి లోపల ఉన్నవంటే బయట నుంచి నీటి ఊటలు రాకుండా వాటిని అడ్డుకున్నారు. ఎవడి కోసం వస్తాడు బయటకు అన్నట్టుగా అడ్డుపడుతున్న సమయంలో దేవుని కృప, భయపడకమని చెప్పినటువంటి సందర్భంలో మనం చదివిన వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఈ విషయం హిజ్కియాకు అర్థమై ఏం చేస్తే దేవుని కృపను, దేవుని కనికరాన్ని పొందుకుంటామో అని తెలుసుకున్నవాడిగా ముందు తన రాజ్యాన్ని స్థిరపరచుకోవాలి. ఎంత సైన్యం ఉంది, ఎంతమంది సహస్రాధిపతులు ఉన్నారు, ఎంతమంది శతాధిపతులు ఉన్నాయి, ఎన్ని రథాలు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని ఈటలు ఉన్నాయి, ఎన్ని డాళ్ళు ఉన్నాయి, ఎంత యుద్ధ సామాగ్రి ఉంది, ఎంతమంది నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, యోధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నాడు. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా అయ్యా మా రాజ్యంలో నీ సేవ సక్రమంగా జరగట్లా. మనం చదివాం పోయిన వారం. రాజు యథార్థంగా ప్రవర్తించాడు కానీ ప్రజలు బహు దుర్మార్గంగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రజలను నీ వైపు మార్చగలిగింది భక్తి మాత్రమే. ప్రజలను ఒక సరైన పద్ధతిలోకి నడిపించగలిగింది మందిరము మాత్రమే అని మొట్టమొదట ఆయన బాగు చేసింది ఏంటో తెలుసా? మందిరాన్ని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, లేకుంటే దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. చాలు, అదంతా చదవడానికి చాలా టైం పడుతుంది. వినండి, ఇంకా నా వైపు చూడాలి. రాజ్యానికి వచ్చిన మొదటి నెల మొదటి దినమందు ఏం చేశాడు? మందిరము తలుపులు తెరిచాడు. ప్రజలు లోక సంబంధంగా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఎవరికి తోచినట్లుగా ఎలా పడితే అలా బ్రతుకుతున్నారు. ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఒక భయం లేదు, విచ్చలవిడి జీవితం అయిపోయింది. కాబట్టి ఒక పద్ధతి వాళ్ళకు అలవాటు చేయడానికి మన పితరుల దేవుడు పితరులు ఎవరినైతే ఆరాధించారో ఆ దేవుని ఆలయం మూతవేయబడింది, మూసివేశారు. వాళ్ళ నాన్న మూసివేసేసాడు. మూసివేసి అన్నీ అమ్ముకోలేదు, కానీ ఎవరికంటే వాళ్ళకు దానం చేశాడు బ్రతుకు తెరువు కోసం, ఏమీ ఉంచలా. అయినా సరే ఇప్పుడు ఏం చేశాడంటే మందిరం మూతబడింది, ధూపం వేయట్లేదు,
యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొని పరిచర్య సక్రమంగా జరగట్లేదు అని మొట్టమొదటి హిజ్కియా రాగానే చేసిన పని ఏంటో తెలుసా? దేవుని పని సక్రమంగా జరగాలని ఆలోచించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో దేవుని పని సక్రమంగా మనము జరిగించగలిగితే మన పని అంతటిని ఆయన సక్రమంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేలుడు హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాల్సిన మాట అదే. దేవుని పని నువ్వు సక్రమంగా చేయగలిగితే, నీ కుటుంబం చేయగలిగితే, నీ బిడ్డలు చేయగలిగితే, నీవు చేయగలిగితే, నువ్వు ఎంత చేయగలుగుతావో అంత ఇదిగా మనస్ఫూర్తిగా మొట్టమొదట నువ్వు దేవుని పని చేయగలిగితే నీ కుటుంబానికి ఉన్న ప్రతి బాధ, ఈ ఇబ్బంది కన్నిటిని ఆయన తొలగించి వేస్తాడు. రాజ్యంలో భయం లేకుండా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఈయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మందిర ద్వారములు తెరిచి, తలుపులు తెరిచి మందిరాన్ని బాగు చేశాడు. అంతకుముందు వాళ్ళు మూసివేస్తారు. ఆ మాట చెప్తాడు, మన పితరులు మూసివేశారు, ధూపం వేట జరగట్లేదు. అక్కడ చదువుతాం, పై వచనాల్లో 7వ వచనం కింది భాగం నేను చదువుతాను చూడండి. మరియు వారు మండపం యొక్క ద్వారములు మూసివేసి, దీపములు ఆర్పివేసి, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహన బలు అర్పించుకు ఉండి, అందుచేత దేవుడు కోపించాడు. కుటుంబంలో పోయిన సంవత్సరం ప్రార్థన లేదేమో, ధూపం వేయబడట్లేదేమో, అందుకే కోపం. నిత్యము దేవుని సన్నిధిలో నైవేద్య బలిను అర్పించట్లేదేమో. రాజ్యంలో జరగవలసింది ఏంటంటే రాజ్యమంతా క్షేమంగా ఉండాలంటే, దేవునికి సన్నిధి ఆ రాజ్యం మీద ఉండాలంటే మందిర సేవ సక్రమంగా జరగాలని మొదట్లోనే సమయాలు చెప్తాడు. అందుకని ఆయన రాజు కాగానే మొట్టమొదట అయ్యో మందిరం మూత వేయబడింది, ఇక్కడ మందిర పరిచర్య సక్రమంగా జరిగితే దేవుని కృప, దేవుని కనికరం ఖచ్చితంగా వస్తుంది. దీనికి ధైర్యం ఆధారం ఏంటో తెలుసా? వాళ్ళ పితరుడైనటువంటి అబియా అనే ఒక రాజు ఏం చేశాడంటే, అతని మీదకి ఇశ్రాయేలు రాజులు దండెత్తుకొని వస్తే అంటాడు, నీకు ఎంత శక్తి బలం ఉన్నా సరే మేము మాత్రం ఒక నమ్మకమైన యాజకత్వంలో మేము బ్రతుకుతున్నాం కాబట్టి మా మీద మీరు విజయం పొందనేరు అంటాడు. మీరు కానీ ఆ మాట చదవండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథంలోనే 13వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదువుతాను. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయి యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీలే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయందు యెహోవాకు దహన బలులు అర్పించుచు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేయచ్చు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీప స్తంభమును ప్రతిమలను ప్రతి సాయంత్రం ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము. అందుకని 12వ వచనంలో దేవుడే మాకు తోడైండి మాకు అధిపతిగాను ఉన్నాడు. అంత మాత్రం కాదు, మీ మీద ఆర్భాటము చెడుకే బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షముగా ఉన్నారు. కింది వచ్చినంటాడు, మీ పితరులైన దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు విజయము పొందరు. ఎట్లా వచ్చింది ధైర్యం? దేవుని పని సక్రమంగా చేస్తున్నాము. నీ కుటుంబం చేస్తుందా? మాకేం పని అండి, అది వాళ్ళకి ఇచ్చారు కదా, వీళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా అని అనుకున్న వాళ్ళు. సంఘంలో చేయాలనుకున్న వారికి చేయదగినంత పని ఉంది. అది ఎవరైతే చేయాలని ప్రేరేపణ కలిగిన వచ్చిన వారికి ఇస్తాడు. ఇక్కడ ఈ అబియక రాజు యొక్క ధైర్యం ఒకటే, మేము మా దేవుడు ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగిస్తున్నాం కాబట్టి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉంటే మా పైన మీరు విజయము ఎంత మాత్రము పొందలేరు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా కూడా ఏం చేస్తున్నాడంటే, శత్రువు మీద విజయం కావాలంటే, దేవుని యొక్క కృప మన మీదకి రావాలంటే ముందు మందిర సేవ,
దేవుని పని సక్రమంగా జరగాలి. అది ఎవరి ద్వారా జరిగించాలో వాళ్ళ ద్వారా జరగాలి. ఇజ్రాయెల్ దేశంలో కూడా బలిపీఠాలు కట్టుకొని ఏం చేశాడు యరొబాము? లేవీలు కానీ వాళ్ళు సామాన్య ప్రజలు యాజకులకు పెట్టుకొని వాళ్ళ ప్రతిష్ఠిత ఉండదు, సమర్పణ ఉండదు. ఇష్టానుసారంగా దైవ సేవకులం అనుకున్న వాళ్ళని ఏం చేసుకున్నారంటే వాళ్ళే మనుషులు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న యాజకుడి కింద వాళ్ళు లేరు, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి కింద వారు లేరు. కాబట్టి వీళ్ళకి ధైర్యం ఏంటంటే మేము దేవుడు ఏర్పరచుకున్నట్టు యాజకుల యొక్క మందిరములో ఉంటూ వారి యొక్క క్రమం చొప్పున నడుస్తున్నాము కాబట్టే మాకు ఈ ధైర్యం, మాకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీవు ఆయన పని సక్రమంగా చేయగలిగితే ఆ మాట చెప్పగలుగుతావు. దేవుని పని మేము ధైర్యంగా నమ్మకంగా జరిగిస్తున్నాం, దేవుడు మాకు తోడుగా ఉన్నాడని నువ్వు చెప్పగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. మరి నువ్వు దేవుని పని సక్రమంగా జరిగిస్తున్నావా? నీ కుటుంబం డోరు వేసుకుంటుంది, నువ్వు తలుపు వేస్తావు ఆయన పనికి. పితరులు డోర్లు వేశారు, నీ పిల్లలు అంటే నీ తల్లిదండ్రులు దేవునికి దూరంగా ఉన్నారేమో, నీ తనం వచ్చేటప్పటికి దాన్ని తెరవు. మిగిలిన శేషం చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు చేయలేదు, పితరులు చేయలేదు, తల్లిదండ్రులు మారుమరుచు పొందలేదు, తల్లిదండ్రులు రక్షణ లేరు, తల్లిదండ్రులు లోకస్తులు. కానీ నువ్వు దేవుని ఎరిగిన వాడిగా నువ్వేం చేయాలి? నువ్వు కూడా అలానే ఉంటావా? మూసేశాడు ఆహాజు మందిరను. ఈయన ఏం చేశాడు? రాగానే తెరిచాడు. లేవీలకు చెప్పాడు, మనం లేవీలు చేయవలసిన విధానాన్ని బట్టి మనం మందిర సేవ సక్రమంగా చేస్తే దేవుని కృప మన మీద ఉంటుంది అనే ధైర్యంతో మందిరాన్ని తెరిచి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మందిరంలో ఉన్న నిషేధ వస్తువులన్నీ తొలగించి వేయండి అని అన్నప్పుడు ఆయన మాటకు లోబడి వీళ్ళు ఏం చేశారంటే తమ్మును తాము ప్రతిష్ఠించుకొని మందిరంలోకి వెళ్ళి దేవునికి విరోధమైనటువంటి నిషిద్ధ వస్తువులన్నిటినీ మందిరం నుంచి తొలగించి కిద్రోను వాగులో ఎత్తి పడవేశారు. అంత మాత్రం కాకుండా అక్కడ ఏం చేశారంటే చూడండి, తర్వాత 14వ వచనం, 24వ వచనం, 29వ అధ్యాయం దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనం. ఏంటమ్మా నేను తప్పు ఇశ్రాయేలీయులు అందరి కొరకు దహన బలియు పాప పరిహార్థ బలి అర్పింపవలన రాజు ఆజ్ఞాపించి ఉండెను గనుక వాళ్ళు పాప పరిహార్థ బలి అర్పించిరి. దీనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రజలు హల్లెలూయా. అంతకుముందు ఏమైంది? బలి ఆగిపోయింది, ధూపం ఆగిపోయింది, ప్రార్థన ఆగిపోయింది, దీపం అసలు వెలిగించడం మానివేశారు. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? అయ్యా పోయిన సంవత్సరం మా మందిరం మూసివేసుకున్నాం, మా కుటుంబం ద్వారం తెరవలేదు, ఇదిగో ఈరోజు నీ సేవ జరుగునట్లుగా, నీ పని జరుగునట్లుగా మేము మా బ్రతుకులను తెరుస్తున్నామని వాళ్ళ హృదయాన్ని తెరిచి వారి బ్రతుకును బాగు చేసుకుని వారి మందిరాన్ని బాగు చేసుకుని ఆత్మని దీపాన్ని వెలిగించుకొని ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో తమ్మును తాము దహన బలిగా మనం చెప్పుకున్న ఆల్నైట్ ప్రేయర్లో దహన బలి ఎలా అర్పించాలో తమ్మును తాము వధించుకొని చర్మం ఒలుచుకొని కడగబడిన వారిగా యాజకులు అప్పచెప్పుకున్నారుగా అలా అర్పించుకొని దహన బలి అర్పించారు. అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఈ సంవత్సరంలో మిగిలిన శేషం వారు ఏం చేశారు? ఆయన వైపు తిరగాలి అని దేవుడు చెప్పినప్పుడు మీ మనసును ఆయన వైపు తిప్పుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళు మొట్టమొదటి ఎలా తిరిగారంటే దేవుని మందిరాన్ని బాగు చేసుకున్నారు. దేవుని మందిరంలో వాళ్ళు జరిగించాల్సిన పరిచయం ఎలాంటిదో అది వాక్యానుసారమా లోకానుసారమా, ఎవరో ఏర్పరిచిందా, ఎవరో ప్రవేశపెట్టింది అని కాకుండా ఇది వాక్యానుసారంగా అనాదిగా వస్తున్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం వారితో కూడా ఉండి నడిపించిన ఒక వాక్య పద్ధతిని వారు తిరిగి ఏర్పరచబడ్డానికి యాజకులను వాళ్ళు నియమించుకొని లేవులను ఏర్పరచుకొని వారు తమను తాము ప్రతిష్ఠించుకొని వాళ్ళు ఏం చేశారంటే మందిరానంతా శుభ్రం చేశారు, దేవునికి విరోధమైన వస్తువులన్నిటిని తొలగించి వేశారు, తర్వాత దీపాలు వెలిగించారు. అంత మాత్రం కాకుండా ఇప్పుడు ఏం జరిగిందంటే దహన బలి కూడా అర్పించారు. దహన బలి అర్పించిన తర్వాత కింది వచ్చిన మనం చూస్తే 25వ వచనం చూడండి. ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరంలో తాళములను స్వర మండలములను సితారులు వాయించుడికి అతడు లేవీయులను ఏర్పాటు చేశాను.
ఇప్పుడు ఏం జరగాలి? మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత అక్కడ ఏం జరగాలంటే ఆరాధన జరగాలి. లేవీల ద్వారా ఆరాధన జరగాలి, తంతి వాద్యముల ద్వారా ఆరాధన జరగాలి. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రాదగినట్టుగా మందిరాన్ని ఏర్పరచుకొని, సిద్ధపరచుకొని, తెరిచి అంత శుభ్రం చేసి నిషిద్ధ వస్తువులు అన్నీ తీసివేసి బలిపీఠం అంటే ఆ బలిపీఠం సన్నిధిలో వాళ్ళు బలి అర్పించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇంకా 27వ వచనం మనం చూస్తే, బలిపీఠం మీద దహన బలులు అర్పించడం ఇజికియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే ఏం జరిగింది? బూరలు ఊదుటతోనూ ఇజ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములు వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానం ఆరంభమాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకు దేవుని స్తుతించడం ప్రారంభించారు. కాబట్టి మొదట వారు బాగు చేసుకున్నారు. ఆయన వైపు తిరగండి అంటే వాళ్ళ యొక్క హృదయాన్ని, అందుకని బైబిల్లో కూడా మన హృదయం దేవుని ఆలయము అని మీరు ఎరగరా అని బైబిల్లో రాయబడింది. కాబట్టి శేషించబడిన నీవు మొట్టమొదట నీ హృదయాలయాన్ని బాగు చేసుకుని, హృదయములో నుండి అనగా లోపలిలో నుంచి మనుషుల్లోంచి నరహత్యలు, దూషణలు, అహంభావము, అవివేకము, మత్సరము, కోపము, క్రోధం ఇవన్నీ వచ్చునని మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉన్నట్టుగా వీటన్నిటిని తొలగించి వేసుకుని, వీటన్నిటిని తీసివేసి ఈ శరీరాన్ని, ఈ హృదయాన్ని దేవునికి దహన బలుగా అర్పించి ఆ ప్రదేశంలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రేరణ, హల్లెలూయా. దేవునికి స్తుతి ఆరాధన ఆరంభమాయను. నేను అంటాను, ఇప్పుడు అంత బాగుపడిందా దేవుని స్తుతించడానికి? సమస్యలు లేవా? ఇబ్బందులు లేవా? అన్నీ మార్చబడ్డాయా? అన్నీ తొలగిపోయాయా? చెప్పండి. ఏమీ తొలగిపోలే. అర్థమైందా? అప్పటికే మళ్ళా అప్పటి వరకు ఆయనకు కూడా కప్పమిచ్చిన ఆయన తిరుగుబాటు చేశాడు. ఇజికియా, మేము ఇవ్వం, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, నీకు లోపడేది మా నాన్న చేసినట్టుగా మీకు బానిసనం కాదు అన్నప్పుడు, నాకు బానిస కదా ఎట్లా అని అప్పటికే చుట్టుముట్టారు. సమస్యలున్నాయి, బాధలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, ఇంకా శత్రువు తొలగిపోలేదు, అప్పటికి ముట్టడి వేశాడు, రావాల్సిన జలధారలు అరికట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని స్తుతించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పాడు, మిగిలిన శేషం ఆయన వైపు తిరగాలి. ఎట్లా తిరగాలి? మళ్ళుకోవాలి, మొత్తం వదిలిపెట్టి తిరగాలి, బాగు చేసుకొని తిరగాలి. బాగు చేసుకున్నటువంటి ఆలయంలో దేవుని స్తుతించడం ఆరంభం అవ్వాలి. ప్రజలందరూ, ఒకప్పుడు అందరూ విగ్రహారాధకులు, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగేటువంటి వాళ్ళు, ఒకప్పుడు ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వాళ్ళు, అందరికి ఆజ్ఞ ఇచ్చి మీ ఇష్టం వచ్చిన బ్రతకడం కాదు, అందుకే ఈ శాపమని ప్రకటన చేసి ఇప్పటి వరకు ఆరాధన లేదు కాబట్టి ఆరాధించలేదేమో, ఇప్పుడు మన దేవుని స్తుతించుదాం రండి. ఇప్పటి వరకు మనం ఆరాధన చేయలేదు, ఆయన కనపరచుదాం రండి. ఇశ్రాయేలు స్తోత్రం మీద ఆసీనుడైన దేవుడని ఆయనకు స్తోత్రము చేయడం ఆరంభమైంది. ఎప్పుడైతే దేవుని స్తుతించడం, ఎప్పుడైతే దేవుని ఆరాధించడం ఆరంభమైందో దేవుడు వారి మధ్యలోకి రావడం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని స్తుతించడం ఆరంభమైందో దేవుడు వారి మధ్యలోకి రావడం ప్రారంభమైంది. సమస్యలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. అక్కడ స్తుతి ఆరాధన సర్వ సమాజము ఆరాధన. ఇప్పుడు చూడండి, ఇజికియా ఏం చేశాడు? ప్రజలు ఇష్టానుసారంగా పోగొట్టలేదండి, వదిలిపెట్టలేదండి, వాళ్ళ తాతలాగా ఆయన ఒక్కడి భక్తిపరుడుగా బ్రతకలేదండి, ప్రజలందరూ కూడా ఆరాధించేటట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రేలుడు, హల్లెలూయా. అప్పుడు కింద వచ్చిన చూడండి, కింది వచ్చిన 30వ వచనం మనం చూస్తే, దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకమును ఎత్తి యెహోవాను స్తుతించని రాజైన ఇజికియా అధిపతులు లేవీయులు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రము పాడి తల వంచి దేవుని ఆరాధించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు మూసివేయబడింది మందిరం, ఇప్పుడు తెరవబడిన ఆ మందిరంలో ఆరాధన మొదలైంది. ఎప్పుడైతే ఆరాధన మొదలై దేవుని పని సక్రమంగా జరగడం ప్రారంభమైందో మనం చూడండి, అక్కడ 35వ వచనంలో, సమాధాన బలిపోషుల క్రొవ్వును దహన బలిపోషుల
దహనబలి పశువులను దహన బలులను ఏర్పడిన పానార్పణను సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవ మందిర సేవ సక్రమంగా జరిగెను అని జరిగింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తర్వాత 32వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత, చాలు, ఇట్టి నమ్మకమైన చర్య దేవుని మందిరాన్ని బాగు చేసి, తర్వాత ఈ 31 అధ్యాయంలో మనం చూస్తాం, ఒక పండుగను ఏర్పరిచి, పస్కా పండుగను ఏర్పరిచి అందరిని పిలువనంపించి సర్వలోకంలో ఎక్కడ యూదులు ఉన్న, ఎక్కడ ఇజ్రాయేల్ ప్రజలు అందరిని పిలిపించి సర్వలోకమంతా కూడా దేవుని ఆరాధించి ఒక పండుగ అని చేశాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రియులారా హల్లెలూయా. వాళ్ళ తాత కాలంలో ప్రజలు దుర్మార్గంగా ప్రవర్తించారు. వాళ్ళ నాన్న కాలంలో వాళ్ళ నాన్నతో పాటు ప్రజలతో పాటు దుర్మార్గంగా ప్రవర్తించారు. కానీ హిజ్కియా రాజ్యానికి రాగానే మందిరాన్ని బాగు చేశాడు, లేవులను సిద్ధపరిచాడు, క్రమంగా జరిగే విధంగా ఒక విధానాన్ని ఏర్పరిచి ఎవరు ఏది చేయాలో దావీదు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా జరిగించిన దానిని బట్టి ఆయన అంటాడు, ఇట్టి నమ్మకమైన చర్య అంటాడు. ఇట్టి నమ్మకమైన చర్య ఆయన చూపాడు కాబట్టే ఆయనకి మిగిలిన శేషం విషయంలో దేవుడు ఏమంటాడంటే, యూదా వంశంలో తప్పించుకుని శేషం క్రిందకు వేరు తన్ని మీదకి వెదిగి ఫలించును. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే ఈ సంవత్సరంలో మిగిలిపోయావు కదా, నువ్వేం చేయాలి? మిగిలిన శేషం నీ హృదయాన్ని తెరిచి దేవునికి ఆరాధన నీ బ్రతుకులు జరగడం ప్రారంభించి, దేవుని మందిర యాజక క్రమం చొప్పిన మందిర సేవ నీవు నీ కుటుంబం తరపున నువ్వు జరిగిస్తూ రాగలిగితే అది దేవునికి ఇష్టమైన పరిచర్య, ఇష్టమైన సేవ. ఆ పని చేస్తే దేవుడు నీకు మిగిలిన దాన్ని దేని పోకుండా ఆయన కాపుదల నీ మీదికి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాట అదే. ఇంత నమ్మకంగా మీరు బ్రతుకుతున్నారు, ఇంత నమ్మకంగా ఆరాధన చేస్తున్నారు, చుట్టూ సైన్యం అనేది భయపడాల్సిన అవసరం లేదు. తప్పించుకున్న మీరు అణిగిపోరు, తప్పించుకున్న మీరు కృంగిపోరు. దేవుడు మిమ్మల్ని వృద్ధిలోకి తెస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ పూట నా మాట ఏంటి అంటే, ఈ 26వ సంవత్సరంలో మిగిలిపోయిన నీవు నీ బ్రతుకులో మొదట ఏం చేయాలంటే, మందిరము అనే నీ హృదయాన్ని తెరిచి నీ బ్రతుకులు దేవునికి విరోధమైన నిషిద్ధమైన వస్తువులన్నిటినీ హృదయాంతరంగంలోంచి నీ బ్రతుకులోని తొలగించి వేసేయి. నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠిత చేసుకొని దేవుని స్తుతించడం ఆరంభించడం ప్రారంభించగానే దేవుడు నీకు తోడుగా ఉండి నీ నమ్మకమైనటువంటి చర్యను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నీ చుట్టూ వ్యాపించినటువంటి శత్రు విషయంలో ఒక్కటి కూడా తప్పిపోకుండా, ఒక్కటి కూడా నష్టపోకుండా, ఒక్కటి కూడా అంటే అదే ఇబ్బంది పడకుండా సమస్తాన్ని తిరిగి సంపాదించుకొని క్షేమకరమైన స్థితిని దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి ఈరోజు తప్పించుకొని నీవు ఏం చేయాలి? నీ హృదయాన్ని హిజ్కియా తప్పించుకున్నాడు. హిజ్కియా తన హృదయాన్ని, తన మందిరాన్ని తెరిచి దేవునికి స్థానం ఇచ్చాడు. నీ మొదట ఈరోజు నువ్వు దేవునికి స్థానం ఇవ్వగలిగితే, నీ కుటుంబానికి స్థానం ఇవ్వగలిగితే, అట్టి నమ్మకమైన చర్య నువ్వు చూపించగలిగితే, తప్పించుకొని నీవు నీ శేషము నిలిచి క్రిందకు వేరు తన్ని మీదకు వెతికి ఫలించి. ఈ మాటలో ఇంకా 3-4 వాక్యాలు ఉన్నాయి. నిలిచి, ఇంకా నువ్వు నిలబడ్డ నీవు ఇంకా పడిపోవు. చెట్టు ఎన్నో పూత పూస్తుంది, విస్తారమైన పూత పూస్తుంది. అంత పూత అంతా పండ్లు అవుతాయా? ఆ పూత తర్వాత ఏమవుతాయి? పిందెలు అవుతాయి, పిందెలు పండ్లు అవుతాయి, అంటే కాయలు అవుతాయి, కాయలు పండ్లు అవుతాయి. చూడండి, ఆ ఫలం అంటే ఏంటి? పూత పట్టింటారు, కొందరు పూతలో రాలిపోతారు. పిందెలుగా ఉంటారు, కొందరు పిందెలుగా రాలిపోతారు. కాయలుగా ఉంటారు, కొందరు కాయలుగా రాలిపోతారు. పండుగ ఫలముగా మార్చబడే దానికి ఎంత ప్లాన్ ఉందో చూడండి. కాబట్టి నిలబడాలి మన శేషం. ఈరోజు నువ్వు నిలబడ్డావు, నీ కుటుంబంలో నువ్వు అత్యధికంగా అభివృద్ధి పొందినట్లుగా నీవు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వు. నీ కుటుంబం నిన్ను దేవుడు వాడుకొని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. హిజ్కియాను అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్టుగా నేను తీసుకొని వస్తాడు. కాబట్టి
మన వాగ్దానం బట్టి దేవుడు మనతో హెచ్చరిస్తున్న మాట, నిలిచిన నీవు, శేషించిన నీవు, శ్రమలు, వేదన, దుఃఖం సహించి 2026 సంవత్సరంలోకి వచ్చావు కదా, నీవు ఇప్పుడు నీ హృదయమును బాగు చేసుకొని, నీ హృదయంతరంగాలు ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులను తొలగించుకొని, నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠిత చేసుకొని, నీ బ్రతుకులో దేవుని స్తుతించే ఒక క్రమబద్ధమైన ఆరాధన ప్రారంభమవగానే నీ బ్రతుకులో క్షేమం రావడం ఆరంభమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి. తలలు వంచిన మనం శేషించిన వారి జీవితాలను దేవుడు హెచ్చించడానికి ఉద్దేశించిన సంగతులు విన్నావు కదా. నీ కుటుంబంలో ఒక్కదానివే ఉన్నావా? నీ కుటుంబంలో నీ ఒక్కడివే అనుకుంటున్నావా? పర్లేదు, వారిలో ఒంటరైన వాడు 10,000 మంది అవుతాడని బైబిల్ వాక్యం చెప్తుంది. నీ ఒక్కడివి చాలు నీ కుటుంబాన్ని బాగు చేయడానికి. ఇజ్గే ఒక్కడు చాలు కొన్ని లక్షల మంది జీవితాలను బాగు చేశాడు. ఇజ్గే ఒక్కడే అనేకులు క్రీస్తు వైపు మార్చాడు. అనేకులను ఆ దేవుని ఆరాధించడానికి మార్చాడు. ఈ సంవత్సరం మిగిలిన నీవు చేయగలిగిన పని ఏంటి? చేయదగినటువంటి పని ఏంటి? పరిశీలించుకో ప్రియ దేవుని సంగమా. దేవుడు నిన్ను శేషముగా ఉంచాడు. ఈ సంవత్సరం కొట్టివేయలేదు. నీ ఫలం నిలిచి ఉంది. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయము తెరువు. అవునయ్యా, గత సంవత్సరం మూసివేశాను. గత సంవత్సరం నా కుటుంబంలో ఆరాధన లేదు. గత సంవత్సరం నా కుటుంబం నుంచి ధూపము లేదు. గత సంవత్సరం నా బ్రతుకులో ఒక ప్రతిష్ఠిత లేదు. గత సంవత్సరం నా బ్రతుకులో ఒక సమర్పణ లేదు. అన్యజనుల ప్రకారంగా, లోకస్తుల ప్రకారంగా ఇష్టానుసారంగా బ్రతికాను. అయినప్పటికీ నీ కృపను బట్టి శేషముగా నన్ను మిగిల్చిన దేవా, నన్ను బాగు చేయవా, నన్ను బాగు చేయడి నాయన. నా రాజ్యం అనే నా కుటుంబాన్ని బాగు చేయండి ప్రభువా. నా కుటుంబం అంతా నిన్ను ఆరాధించాలి. నా ప్రజలంతా నిన్ను స్తుతించాలి. ఇజ్రాయేలుగా నా కుటుంబాన్ని బాగు చేసుకోగలిగిన సంవత్సరంగా ఈ సంవత్సరం నా బ్రతుకులకు మార్చండి నాయనా. దేవాలయాన్ని బాగు చేసి, దేవాలయపు తలుపులు తెరిచి, లేవీలను ఏర్పరిచి, దీపం వెలిగించి, ధూపం వేసి మందిర సేవ క్రమముగా జరిగించాడు. ఈ సంవత్సరం దేవుడు నీకు అప్పచెప్పిన పని, సంఘంలో నీ కుటుంబం యొక్క బాధ్యత, నీ కుటుంబం ద్వారా జరగవలసినటువంటి విధి విధానాలు సక్రమంగా జరుగునట్లుగా ఒక నిర్ణయం తీసుకో. దేవుని సేవ, దేవుని పని నువ్వు నమ్మకంగా, సక్రమంగా ఆయన నామ మహిమార్థమై చేయగలిగితే నిశ్చయంగా దేవుడు నేను వృద్ధి చేస్తాడు. నిశ్చయంగా దేవుడు ఇజ్రాయేలును ఆశీర్వదించడానికి గల కారణం ఒకటే, ఆయన పని సక్రమంగా చేసిన దానిని బట్టి మిక్కిలి ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు. మిక్కిలి దీవెనకరంగా మార్చబడ్డాడు. ఒకప్పుడు ఒక వ్యక్తికి బానిసగా ఉన్నవాడు అతను ఎదిరించగలిగి ధైర్యాన్ని పొందుకోగలిగాడు. ఈరోజు కూడా ప్రియ తల్లి, దేవుడు అడుగుతున్నాడు, నువ్వు మిగిలిపోయావుగా, మిగిలి ఉన్న నీవైనా ఈ బ్రతుకును బాగు చేసుకో. నీ బ్రతుకును దేవునికి సమర్పించుకొని, నీ బ్రతుకులో దేవుని ప్రతిష్ఠిత చేసుకొని, వాక్యానుసారంగా బ్రతకడానికి ఒక నిర్ణయం నువ్వు చేసుకోగలిగితే నీ బిడ్డలు నీతో పాటు ఆరాధించడానికి సమకూర్చుకోగలుగుతావు. ఆ యెరూషలేమును ఆయన సంఘంలోకి తీసుకురాగలుగుతావు. యెహోవాను ఆచరించుటకు పండుగను నువ్వు చేసుకోగలుగుతావు. ఒక సంతోషం నీ బ్రతుకులకు వస్తుంది. మిగిలిన శేషమా, దేవుడు నీకు చెప్తున్న మాట ఇది. నీ హృదయాన్ని తెరువు, నీ జీవితాన్ని తెరువు. ఆయన మందిర సేవ సక్రమంగా చెయ్యి. ఏ తలాంతులు ఇచ్చాడు, ఏ పని అప్పచెప్పాడు, ఏ పరిచర్య నీకు ఇచ్చాడు, ఏ విధంగా సహాయపడమని నిన్ను కోరాడు, వాటన్నిటి విషయంలో ఒక క్రమాన్ని యాజకుడు చెప్పినట్లుగా, సేవకుడు చెప్పినట్లుగా ఒక క్రమాన్ని అనుసరిస్తూ నువ్వు చేయగలిగితే, నువ్వు ధైర్యంగా మేము సరైన పద్ధతిలో మందిరాన్ని మేము నడిపించుకుంటున్నాం, సరైన పద్ధతిలో దేవుని పని మేము చేస్తున్నాం కాబట్టి మాకు దేవుడు అండ అని నువ్వు చెప్పగలుగుతావు.
అలాంటి ఉన్నతమైన అనుభవం మిగిలిన శేషం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుని ఉద్దేశం. ఫలం పొందగలిగిన వారికి దేవుడిచ్చే సూచన ఇదే. ఈ సంవత్సరం ఫలించాలనుకుంటున్న వారి జీవితాల్లో దేవుడికి ఏర్పాటు ఇది. ఫలించాలని చూస్తున్న నీవు, తప్పించుకొని నీవు శ్రమను తప్పించుకున్నావు, అపాయాలు తప్పించుకున్నావు, నిందలు తప్పించుకున్నావు, రోగాలు తప్పించుకున్నావు, దుఃఖాలు తప్పించుకున్నావు. ఇప్పుడు నీవు హృదయాన్ని తెరిచి దేవుని బ్రతుకులు ప్రతిష్ఠిత చేసుకుని దేవునికి విరోధమైన క్రియలన్నిటి వదిలిపెట్టి ఆయన పని నీ హృదయంలో, ఆయన క్రియలు, ఆయన మార్గాన్ని అనుసరించడం ప్రారంభించి దేవుడి కృప నీకు తోడై ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, ఈ మహోన్నతమైన క్రియను బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభువా, తప్పించుకున్న వారి విషయంలో మీ యొక్క సంకల్పం ఈరోజు మాకు తెలియజేశారు. మిగిలిన శేషం ఇంకా నిలబడాలి అంటే, మిగిలిన శేషం ఇంకా స్థిరపరచబడాలి అంటే చేయవలసిన విధి విధానాలు మాకు తెలిపారు. ఈ సంవత్సరం నీ మందిర సేవ, ఈ సంవత్సరం మీరు అప్పచెప్పిన పని, ఈ సంవత్సరం మా బ్రతుకులో నువ్వు కోరుకున్న మార్గంలో స్థిరంగా నడిచి అభివృద్ధి పొందినట్లుగా నీ కృపను అనుగ్రహించండి నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ, వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం దేవా, ఈజీగా ఏ విధంగా దీవించబడ్డాడో, యథార్థంగా బ్రతకడం మాత్రమే కాదు, నీ పని చేశాడు. వాళ్ళని తాతగారు యథార్థంగా బ్రతికాడు, కానీ ప్రజలు దుర్మార్గంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈయన యథార్థంగా బ్రతుకుతూ అందరిని యథార్థతలోకి నడిపించాడు, అందరిని బాగు చేయడానికి కారణమయ్యాడు. అలాంటి కృప నాకు ఇవ్వండి, అలాంటి ధన్యత నా కుటుంబానికి ఇవ్వండి. నా ద్వారా నా కుటుంబం బాగుపడాలి నాయన, నా ద్వారా నా కుటుంబం క్షేమంగా ఉండాలి తండ్రి. నా ప్రార్థన నా బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీరు ఆయన వైపు తిరిగితే మీ బిడ్డలను, మీ కుమారులను చెర్ల నుంచి మరలా తీసుకొని వచ్చే కనికరం మీ మీదకి వస్తుందని చెప్పినట్టుగా నాయన, మేము తిరిగితే మా బిడ్డలను కూడా మా దగ్గరికి చేరుస్తారు. అయ్యా, మేము తిరిగితే మా బిడ్డల పట్ల కూడా నీ కనికరం ఉంటుంది తండ్రి. మా బిడ్డల మీద, మా కుటుంబాల మీద నీ కనికరం ఉండినట్లుగా ఇదిగో నాన్న, ఈరోజు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఇదిగో నన్ను నేను ఒప్పుకొని వదిలిపెట్టి ఈరోజు క్రమముగా, పద్ధతిగా ఈ సేవ నేను జరిగిస్తాను. మీరు అప్పచెప్పిన పని, విశ్వాస కార్యం, విశ్వాస నీతిని అనుసరించి నేను నడుచుకుంటాను. ప్రభువా, నన్ను అభివృద్ధిపరచు, నన్ను దీవించు, నన్ను బలపరచు అని ప్రభువా ఎవరైతే ఒప్పుకొని తీర్మానం చేసుకున్నారో నీ కనికరం వారి మీదకు దిగివచ్చునుగాక. నిశ్చయంగా ఈ సంవత్సరం ఒక ఫలకరమైన జీవితం వారు అనుభవింతురుగాక. ఎవరైతే హృదయాన్ని బాగు చేసుకొని నిషిద్ధమైన వస్తువులన్నిటిని, క్రియలను వదిలిపెట్టుకున్నారో వారిని మీరు ఈ నెలలోనే, ఈ పూట మీరు దర్శించుదురుగాక. విస్తారమైన దీవెనలతో నింపుదుగాక. నీ కాపుదలను వరకు అనుకరించి మీరు నడిపించుదురుగాక. యేసయ్యా, బలపరిచి ఆశీర్వదించి నెమ్మదినిచ్చి వారిలో ఒంటరి అయిన వాడు 10,000 100 అవునట్లుగా, పెక్కుమంది అవునట్లుగా, విశేషముగా ప్రబలి వ్యాపించినట్లుగా నీ దయను కుమ్మరించమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆ విధంగా తలలు ఉంచుదాం ప్రియులారా, తలలు ఉంచి